ఈవీఎంల ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్ననే విడుదల అవ్వాల్సినప్పటికీ సమయం ముగిసిపోవడంతో పిన్నెల్లిని పోలీసులు జైలు నుంచి విడుదల చేయలేదు. దీంతో ఇవాళ పిన్నెల్లి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం కేసుతో హత్యాయత్నం వంటి కేసులు నమోదవగా పోలీసులు అరెస్ట్ చేసి జూన్ 26 నుంచి పిన్నెల్లి నెల్లూరు జైల్లో ఉంచారు. కాగా తనకు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు ఇచ్చింది. పిన్నెల్లి విడుదలయ్యే సమయంలో ప్రత్యేక బృందం నెల్లూరు రావడంతో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి బయటకు రాగానే వేరే కేసులో అరెస్ట్ చేస్తారని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది.